సుప్రత్ పటేల్ గారు, ప్రభుత్వం సరే కొన్ని అభ్యంతరాలు స్వీకరించారు. ఏ మేరకు అభ్యంతరాలని పరిశీలించారన్నది నా దగ్గర సమాచారం లేదు, కానీ ఒక తుది రూపునైతే ఇచ్చారు. అట్లాగే మీ హయాంలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి అధికారి జయేష్ రంజన్ గారినే ఇప్పుడు ఈ మొత్తం మహానగరానికి ఒక ప్రత్యేక ఉన్నతాధికారిగా కూడా నియమించారు. ఏంటంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా సరే మీ విమర్శలు మీకు ఉండొచ్చు, కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంకి వెళ్దాం ఇవాళ, లేదంటే కన్స్ట్రక్టివ్ సజెషన్స్, నిర్మాణాత్మకమైన సలహాలు అమలు చేయకపోతే మళ్ళీ మనమే డిబేట్ పెట్టి విమర్శించవచ్చు. సుప్రత్ పటేల్ గారు, మీకేమనిపిస్తూ ఉంది? ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతా ఉంది? గుడ్ ఈవినింగ్ అండి మీకు, అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి మిగతా పార్టీ నాయకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఎమినెంట్స్ కి అందరు కూడా హెచ్ఎంపీ ప్రేక్షకులకి ఈరోజు హైదరాబాద్ నగరం అంటే విశ్వనగరంగా ఉన్నటువంటిది, ప్రసిద్ధిగాంచినటువంటిది. హైదరాబాద్ ఖ్యాతిని మనం గతంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ హయాంలో చూసుకుంటే మోస్ట్ లీవబుల్ సిటీగా కంటిన్యూస్ గా 3 సంవత్సరాలు రావడం కావచ్చు, గ్రీన్ సిటీ ఆఫ్ ద వరల్డ్ అవార్డు రావడం కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో మనం చూసుకున్నాం. తర్వాత ఈ 2 సంవత్సరాల వీళ్ళ పాలనలోకి వచ్చేసరికి మొత్తం కూడా హైదరాబాద్ స్టాండర్డ్స్ అన్ని పడిపోవడం, వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఈ వర్షాలు వచ్చినప్పుడు కనీసం ఫ్లైఓవర్ల మీద ఆ వాటర్ లాగింగ్ అయితే తీసేటటువంటి లాగ్స్ ఏదైతే ఉంటాయో అది కూడా క్లీన్ చేసేటటువంటి పరిస్థితి లేక ఫ్లైఓవర్ల మీద కూడా వర్షం నీరు ఉన్నటువంటి చూసాం. అంటే విషయం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ మేజర్ గా ఎప్పుడైనా కానీ మన రాజ్యాంగం కోరుకున్నట్టు 74th అమెండ్మెంట్ తీసుకుని వచ్చిన సందర్భంలో అర్బన్ లోకల్ బాడీస్ కి, అదేవిధంగా 73rd అంటే రూరల్ లోకల్ బాడీస్ సంబంధించినటువంటి దాంట్లో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఉండాలి. వాస్తవానికి మీరు కూడా అదే సిద్ధాంతాన్ని నమ్ముతారని అనుకుంటున్నారు, ఎందుకంటే మీరు గతం నుండి కూడా ఒక సామాజికవేత్తగా మీరు పనిచేసినప్పుడు డీసెంట్రలైజేషన్ ఉంటేనే ప్రజలకు అంతా కూడా సౌకర్యం, ప్రజలకు కరెక్ట్ గా అందుతుంది అంత అనేది, గవర్నెన్స్ అందుతుంది అనేది అందరం కూడా నమ్మేటటువంటి వాళ్ళు. దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనము జిల్లాలని 10 జిల్లాలు ఉన్నది 33 జిల్లాలు చేసుకోవడం జరిగింది. ఈ రోజు మా వికారాబాద్ చూసుకుంటే గతంలో మాకు జిల్లా కేంద్రం అంటూనే లేకున్నటువంటి పరిస్థితి ఉండే. హైదరాబాద్ లో ఎక్కడనో ఏరేసి పట్టినటువంటి కార్యాలయాలు ఉంటుండే. అట్లాంటి పరిస్థితిలో ఈ రోజు ఒక వికారాబాద్ జిల్లా అంటే ఒక ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రజలకు ఇప్పుడు కూడా కాదు సుప్రత్ పటేల్, ఇప్పుడు కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఆల్మోస్ట్ కమిషనర్ స్థాయి వాళ్ళనే జోనల్ కమిషనర్గా నేను చూసిన వరకు నాకు అనిపించింది చాలా సీనియర్. ఎందుకంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఒక 3-4 నియోజకవర్గాల సైజు ఉన్నటువంటి డివిజన్స్ ఇవి, జోన్లు. ఈ మొత్తం కలుపుకుంటే ఒక 40 నియోజకవర్గాలు అవుతుంది. అంతకుముందే 29 అసెంబ్లీ నియోజకవర్గాలు నాకు తెలిసి జిహెచ్ఎంసీ పరిధి. ఇప్పుడు దాదాపు 40 నియోజకవర్గాలు ఉంటుందో, నేను కరెక్ట్గా చూడలేదు, కానీ మీ దగ్గర సమాచారం ఉంటే చెప్పండి. చాలా సీనియర్ ఆఫీసర్స్ నే బాధ్యులుగా పెడుతున్నారు. విషయం ఏంటంటే ఇప్పుడు 1,34,00,000 జనాభా అని వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి చట్టం ఏం చెప్తుందంటే, నువ్వు ఎప్పుడైనా డివిజన్ ఇప్పుడు 300 డివిజన్లు చేసారు కాబట్టి 10% వేరియేషన్ ఉండొచ్చు. అది మనం ఎప్పుడు ఏది కంపేర్ చేసినా 10% అంటే మినిమం ఈ రోజు 1,34,00,000 ఓటర్లు, జనాభా 1,34,00,000 మేబీ ఓటర్లు సార్, జనాభా 1.8 crores అంటున్నారు కదా. ఇప్పుడు మనకు ఓటర్స్ తీసుకుంటే దాంట్లో ఓటర్స్ 44,667 ఓటర్స్ ప్రతి డివిజన్ కి ఇంచుమించుగా ఉండాలి. 10% ఎక్కువ ఉండొచ్చు, 10% తక్కువ ఉండొచ్చు. కానీ ఈ రోజు ఉన్నటువంటిది ఏంటంటే 18,000 నుండి ఒక డివిజన్ ప్రారంభం అయితే మనకు దుర్గాంజాల్లో 70,000 ఓటర్స్ కి ఒక డివిజన్ ఉంది. అంటే ఇది డివిజన్ అనేది అన్సైంటిఫిక్ గా జరిగింది అనేది మొన్న జిహెచ్ఎంసీకి సంబంధించి జరిగినటువంటి మీటింగ్ లో కూడా, ఈ స్పెషల్ గా ఈ డీలిమిటేషన్ సంబంధించిన మీటింగ్ లో స్పష్టంగా మా ప్రజాప్రతినిధులు కావచ్చు, మా మాజీ మంత్రులు కావచ్చు, మా కార్పొరేటర్లు కావచ్చు, అందరు కూడా అన్సైంటిఫిక్ గా చేసిర్రు. ఎలాంటి ప్రజాప్రతినిధుల అభిప్రాయం కూడా తీసుకోలేరు. ఒక డివిజన్ ని మీరు మళ్ళా డీలిమిటేషన్ అంటే డివైడ్ చేసేటప్పుడు, బౌండరీ ఫిక్స్ చేసేటప్పుడు కనీసం ఆబ్జెక్షన్ తీసుకోకుండా 5,900 ఆబ్జెక్షన్స్ వస్తే ఇక్కడ కూడా ఆబ్జెక్షన్ ని పరిశీలించడానికే సమయం కావాలి. కానీ ఏదో తీసుకున్నంత మాత్రం ఇప్పుడు కోర్టులకు పోతుంది కాబట్టి మేము ఆబ్జెక్షన్ తీసుకున్నామని చెప్పడానికి తీసుకున్నారు, కానీ దాని మీద కరెక్ట్ గా అది చేయలేరు అనేది మా ప్రథమ. ఇది ఒక పాయింట్. సుప్రత్ పటేల్ గారు, మీరు అన్నట్టుగా గతంలో కూడా ఈ సమస్య ఉండేది. గతంలో అయితే ఇంకా మీకు గుర్తుందో లేదో, 2009 నాకు బాగా గుర్తు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడైతే ఓల్డ్ సిటీలో 19,000 ఉండేది కొన్ని డివిజన్లు. వేరే మోతీనగర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు అయితే 1,00,000 ఓట్లు ఉండేవి. ఆ తర్వాత మళ్ళీ 2017లో మీ హయాంలో కొంత వాటిని రేషనలైజ్ చేసే ప్రయత్నం చేశారు.
ఇప్పుడు కూడా అవి చేసుకోవచ్చు. బట్ నేను అనేది ఓవరాల్గా సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వద్దాం సార్. ఇది ఆల్రెడీ మనం 2-3 సార్లు పెట్టుకున్నాం డిబేట్. సుబ్రత్ పటేల్ గారు ఏం చెప్తారు? అయితే ఇప్పుడు సర్వీసెస్ వస్తే ఎట్లుంటదంటే శ్రీనివాస్ గారు, సర్వీసెస్ విషయంలో ఎప్పుడన్నా ఒకటి ఇప్పుడు ఆదిబట్ల వాళ్ళు కావచ్చు, బడంపేట వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ జోనల్ ఆఫీస్ 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉందని చెప్పి వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తారు. 20 కిలోమీటర్లు ఒక ఆఫీస్ పోవాలంటే 20 కిలోమీటర్లు సామాన్య ప్రజలు ఎక్కడ పోతారు? ముఖ్యంగా సామాన్య ప్రజలు ఇప్పుడైతే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి మిగతా ప్రాంతాలు ఇప్పుడైతే 27 మున్సిపాలిటీలు కావచ్చు, 3 కార్పొరేషన్లు, అదే విధంగా పంచాయతీలు కలుస్తున్నటువంటివి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు డబుల్ ట్యాక్స్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. సామాన్య ప్రజలకు మేము చాలా మనం మున్సిపాలిటీలలో చూస్తుంటాము, కొన్ని గ్రామాలను కలిపినంత మాత్రాన మున్సిపల్ స్థాయికి రావు. ఈ రోజు మనం మొన్ననే చాలా చర్చించుకున్నాం జూబ్లీస్ విషయంలో. జూబ్లీస్ అని పేరుకి మాత్రమే జూబ్లీస్, కానీ జూబ్లీస్ లో మొత్తం కూడా ఎక్కడ సౌకర్యాలు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, అవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నది, ఆ డెవలప్మెంట్ లేదు అని చెప్పేసి మనం చాలా చర్చించుకున్నాం ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇట్లాంటి సిటీ సెంటర్ లో ఉన్నటువంటి జూబ్లీస్ కే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టూ విస్తీర్ణంగా ఉన్నటువంటి దాంట్లో అవి ఈ రోజు వీళ్ళు ఇచ్చేటటువంటి జిహెచ్ఎంసీ లో మొన్న జరిగితే మీటింగ్ లో కార్పొరేటర్లని మేయర్ గుర్తించలేనటువంటి పరిస్థితి, పేర్లు కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు 300 డివిజన్లు అయితే మన అసెంబ్లీ ఉమ్మడి రాష్ట్రం అసెంబ్లీ లాగా అనుకోండి. ముఖ్యమంత్రి వేరు గాని ఇది వచ్చే వరకు ఒక జిహెచ్ఎంసీ పరిధిని మొత్తం కూడా ఇంత పెద్దగా విస్తరించి ఇక్కడ దేశంలో ఇంత పెద్ద నగరం లేదు. ఒకటి కాదు సుబ్రత్ పటేల్ గారు, నాకు బాగా గుర్తు కేటీఆర్ గారే అర్బన్ డెవలప్మెంట్ హైదరాబాద్ బాధ్యతలు చూస్తున్నప్పుడు మంత్రిగా ఒకసారి వరదలు వచ్చినప్పుడు ఆయన ఒక ప్రకటన చేశారు. చాలా హానెస్ట్గా అనిపించింది నాకు. హైదరాబాద్లో వరదలు వస్తే మునక్కుండా ఉండాలంటే ఒక 20,000 కోట్లు ఖర్చు పెట్టాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి, కొంత టైం పడుతుంది అని ఆయన ఓపెన్గా, ఇది ఏదో ఒక్క రోజులో అయ్యేది, ఎందుకంటే ఒక్క రోజులో డెవలప్ అయింది కాదు, సమస్యలు కూడా ఒక్క రోజు కాదు. కాబట్టి ఇప్పటి ప్రభుత్వం కూడా ఎంతవరకు చేస్తారో మనకు తెలియదు, కానీ మీది ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది? సమస్యలు ఉన్నాయి, లేవని కాదు. సమస్యలు ఈరోజు సమస్యలే కదా మనం ముఖ్యంగా అడ్రస్ చేయాల్సింది. ఈరోజు ప్రజాప్రతినిధులు అనేది కింది స్థాయిలో ఉంటే డీసెంట్రలైజేషన్, క్వశ్చనబిలిటీ ఇవన్నీ కూడా ఆన్సర్ చేసేటటువంటి పరిస్థితి ఉంటది. మంచి పాయింట్. ఈ రోజు ఇప్పటివరకు గ్రామాలలో మనకు ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల గ్రామాలు మొత్తం కూడా కుంటుపడ్డది పరిపాలన అని చెప్పుకున్నాం. ఈ రోజు అదే విధంగా ఈ రోజు ఒక మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపు 200 చిల్లర ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, అదే విధంగా వార్డు కౌన్సిలర్ కావచ్చు, ఇవన్నీ కూడా పోయి ఈరోజు కేవలం 16 మంది ప్రజాప్రతినిధి అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది డీసెంట్రలైజేషన్ కి పూర్తిగా వ్యతిరేకము. సెంట్రలైజేషన్ ఉంది, అది కేవలంగా ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా చేస్తుండు. సెంట్రలైజ్ గా మొత్తం విస్తరించిన నగరాన్ని మొత్తం కంట్రోల్ చేసే దాంట్లో భాగంగానే ఇది తీసుకొని వస్తుండ అనేది మా ప్రధాన ఆరోపణ.